అన్నయ్య గారు ఏమ్మా కుంభమేళాకి వెళ్ళొచ్చారు కదండి. ఎలా జరిగింది ఏంటి? బానే ఉందండి అన్ని? చాలా బాగుందమ్మా. వర్ణాతీతం. అవునా? కంటికి ఇప్పుగా ఉందనుకో. అసలు అక్కడికి వెళ్ళాం, ప్రయాణం అంతా చాలా సాఫీగా జరిగింది. కుంభమేళ దగ్గర అక్కడ ఒక పూసలమ్మాయి మొనాలిసా అనే అమ్మాయిని చూసా, చాలా బాగుంది. అందులో అమ్మాయికి అందం చూస్తే ప్రత్యేకించి అమ్మాయి యొక్క ప్రత్యేకత ఏంటంటే కళ్ళే. అమ్మాయి పెళ్లి కళ్ళు అంటారు, అనకూడదు అనుకో. ఆ పెళ్లి కళ్ళే అమ్మాయికి అందానికి బాగా ప్రత్యేకించి అందరినీ ఆహా ఓహో అక్కడ జనం అందరూ ఆశ్చర్యపోయి అమ్మాయి ఏమిటి 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 ఏంటి ఏంటి అంటే ఏమిటి చెప్తున్నారు? ప్రయాగరాజు గురించి చెప్తున్నా. ప్రయాణం గురించి చెప్తున్నారా? ప్రయాణం కదా, ప్రయాగరాజు ప్రయాణంలో అక్కడ విశేషాలు చెప్తున్నా. అందే విన్నాను నేను. ఏమన్నా 144 సంవత్సరాలకి ఒక్కసారి కుంభమేళా వస్తుంది, వెళ్ళి పుణ్యస్నానాలు చేసి తరించండి అంటే పూసలమ్మాయి గురించి చెప్తున్నారా? భారతం అంతాను పుణ్యం పురుషార్థం అన్నారు. పురుషార్థం అయిన వస్తువులు కూడా చూసావు కంటగింపుగా. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. చాలా చాలా గొప్పగా చెప్పావులే.